త్వరగా తీసుకురా. కోటి, సారీ కక్క. స్పృహ రావడానికి ఇంకో అరగంట టైం పడుతుంది. కమాన్ బాయ్స్, విల్ గో. ఓ, ఈ రోప్స్ అంతా నీ మనుషులా? నేను నీకేం ద్రోహం చేశానని ఇలా వెంటాడి నన్ను చిత్రం వచ్చేస్తున్నావు. చల్మి చల్మి ఓల్డ్ మ్యాన్. ఎన్నో రేప్ సీన్లో నటించి మెప్పించి శబాష్ అనిపించుకున్న నీకు ఈ రోజుంత బాధగా భయంగా ఉందా? నీలాంటి నటీమణుల విన్యాసాలు చూసి వెర్రెక్కి రెచ్చిపోయిన కుర్రాళ్ళు పరువు గల ఇంటి ఆడపిల్లలను బలాత్కరిస్తుంటే వాళ్ళ హృదయ ఘోష ఏమిటో, ఆ ఆర్తనాదాల వెనుక ఎంతటి మానసిక క్షోభ ఉందో ఒక్కసారి ఆలోచించు. అలా నటించడం మా వృత్తి, మా ప్రొఫెషన్ అనుకుని విర్రవీగావే, కోర్టులో కేకలు పెట్టావే. ఆ నీ వృత్తికి పర్యవసానమే ఈ దారుణం. అలాంటి సెక్స్ చిత్రాల్లో నటించి నట శిరోమణి అని బిరుదు పొందిన నీకు వెర్రెక్కిన ప్రేక్షకుల ఘన సత్కారం ఇప్పుడు జరగబోయే దారుణం. ఏం మాటలాగిపోయాయి? ఇప్పుడు అరిచి గొంతు చించుకో. నిన్ను సమర్థించి నీలాంటి ఎంతో మంది నటీమణులకు ధైర్యం చెప్పిన న్యాయస్థానాలకు, చట్టాల పుస్తకాలకు, ప్రభుత్వాధినేతలకు నీ అరణ్య రోదన వినిపించాలి. కమాన్ కమాన్, ఐ సే క్రై 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 ఫర్ యువర్ లైఫ్, క్రై ఫర్ యువర్ ప్రైడ్ అండ్ ప్రెస్టీజ్, క్రై క్రై, ఐ సే. బాయ్స్, గో అహెడ్. అసలు ఎవరు మీరంతా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మీకేం కావాలి? ఎంత డబ్బు కావాలని చెప్పండి, ఇస్తాను. కానీ నన్ను వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి. వదులుకోవడానికి నేను ఇక్కడ తీసుకొచ్చింది. ప్రాణాలు పణంగా పెట్టి ఇక్కడ తీసుకొచ్చాం. మా రిస్క్ తగ్గ థ్రిల్ కావాలి, అప్పుడే నేను వదిలేదు. ఎన్ని సినిమాల్లో మమ్మల్ని రెచ్చగొడుతూ నటించడం లేదు. ఈ రోజు నీకు షూటింగ్ అనుకో, మమ్మల్ని ఇష్టపడి సుఖపెడుతున్నట్టు నటించు చాలు. మా పాత్రలో మాత్రం మేము జీవించేస్తాం. నువ్వెన్ని కేకలు పెట్టినా గొంతు వినబడే దూరంలో ఎవ్వరూ లేరు. ఈ చుట్టుపక్కల 100 మైళ్ళల్లో మేమే నువ్వే మాకు ఆడని. నువ్వే నా రంభ, ఊర్వశి, మేనక. ఫోటోలు చాలా బాగా వచ్చాయి కదా? ఏం పెద్ద బాగాలేవు, యాక్టింగ్ అని తెలిసిపోతుంది. ఏం చిన్న మళ్ళీ తీస్తే బాగుంటుంది. కరెక్ట్ కాకా, ఇంకొకసారి తీసుకోవు. ఈసారి దంచేస్తాం. మళ్ళీ తీసుకుందాం. అక్కర్లేదు, ఈ ఫోటోలు చాలు నాకు. రాజా, ఈ ఇంట్లో చాలా వింత వింత వస్తువులు ఉన్నాయని చెప్పావు కదా? అవును కాక, పక్క గదిలో ఉన్నాయి, రండి చూద్దాం. కమాన్, పదండి. ఓకే చిన్న. చిన్న, లోపల చాలా విలువైన వస్తువులు ఉన్నాయన్నాడు రాజా. ఓసారి వెళ్ళి చూద్దామా? తప్పకుండా రండి చూద్దాం. కోటి, ఓకే. మమ్మల్ని గదిలో పెట్టి తెలిపాడు అన్యాయం. ఇజ్ ఇట్? మిమ్మల్ని బయట వదిలిపెడితే ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుందేమో, అందుకే మిమ్మల్ని లోపల పెట్టి తలుపేశాను. నేను వచ్చే వరకు ఈ గదిలోనే ఉన్నాడు. రాజా, వీళ్ళు అరిసిగ్గి పెట్టినా తలుపు తీయొద్దు, జాగ్రత్త. బాయ్ బాయ్స్. రాజా రాజా ప్లీజ్, రాజా రాజా తలుపు తీవా ప్లీజ్, ప్లీజ్ రాజా. రాజా తప్పమ్మా. రాజా 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 రాజా.
రెడీ మేడం. రన్నింగ్ 6/6 టేక్ 1 యాక్షన్. ఎవరయ్యా ముద్దు? ఇట్రమన్. ఇట్రా. ఈ పేరు? సుబ్బారావు అండి. హీరో అవుదాని వచ్చావా? మరి పైకి రావాలనుకున్నాడు చెప్పించేయాలిగా. ఎక్కడ నిలబడమంటే అక్కడ, అక్కడ నిలబడమంటే ఎక్కడ నిలబడతావే? అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పించేయి. అర్థమైందా? పైకి వచ్చే లక్షణాలు ఉన్నాయి, కష్టపడు జాగ్రత్తగా. వెళ్ళు. వస్తానండి. వెళ్ళు. వస్తానండి. అమ్మాయితో ఏం పనే? కుర్రాడు బాగున్నట్టున్నాడు. నీకు నచ్చాడా? ఆ నవ్వే చెప్తుంది. బాగున్నాడు కుర్రాడు. నేను నెక్స్ట్ పిక్చర్లో పెట్టుకుంటావా? నీకు ఓకే అయితే నాకు ఓకే. కానీ వచ్చినప్పటి నుంచి అమ్మాయి మీదే ఉందా అతని కన్ను? కొత్త కదా. రమేష్ రెడీయా? ఏమిటో ఇది అమ్మాయిని ఎత్తుకుతున్నారు? కమాన్ వెళ్ళండి. ఆగండి ఆగండి. అయ్యో వాట్? వెరీ గుడ్. మీరు వెంటనే వెళ్ళి ఆ ఫిలిం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ల్యాబ్కి పంపించి డెవలప్ చేసింది. క్విక్ క్విక్. తక్కిన విషయాలు నేను చూసుకుంటాను. కమాన్. మనకు దొరికిన ఈ ఫోటోలను బట్టి సాగర్ జైల్ బ్లాస్ట్ చేసి పారిపోయిన ఖైదీలే ఈ కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. ప్రొఫెసర్ హరిహరరావు ప్రీతి మీద తన పగ సాధించడం కోసం ఆవిడ్ని కిడ్నాప్ చేశాడని నా అభిప్రాయం. ఎనీహౌ, ప్రజల్లో రేగిన అలజడి తగ్గాలంటే మనం ఈ కేసుని వెంటనే పరిష్కరించాలి. ప్రీతిని 4 ఖైదీలు కిడ్నాప్ చేశారట. ఏడా వదిలింది. అది కాదే, 4 ఖైదీలు ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేశారంటే జాలి వస్తుంది అంతే. మీకెందుకు జాలి? ప్రీతిలాగా ఎవరు బట్టలిప్పుకొని ఎగరు. ఇక నుంచి అయినా మంచి సినిమాలు వస్తాయి. కాఫీ తీసుకోండి. ప్రొఫెసర్ హరిహరరావు ప్రీతిని కిడ్నాప్ చేశాడని మాకు తెలిసింది. అతని గురించి మీకేమైనా తెలుసా? తెలీదు. నిజం దాస్తే తర్వాత మీరే బాధపడతారు. మిస్టర్ అరుణ్, లీగల్ గా మీకంటే 2 ఆకులు ఎక్కువే చదివాను. నా గురించి నేను జాగ్రత్త పడగలను. యూ కెన్ గో. రౌడీ నాగులు ఎవడు? ఆడితే ఎందుకు బాబు గొడవ? మీ దారి మీరు వెళ్ళిపోండి. పెడతాను కానీ వాడు ఎక్కడున్నాడో చెప్పండి. ఇక్కడే ఉన్నాను బే. నువ్వే నా నాగులు అనే అనుకుంటున్నాను బే. బే, ఇది నీకు అలవాటా బే? అన్యాయంగా మనుషుల్ని కొట్టడం నేరమని నీకు తెలుసా? పేదరీతులు నాతో చెప్పకు. నేను చేసిన పని నాకు న్యాయమే అనిపిస్తుంది. న్యాయం అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చట్టం శిక్షిస్తుంది. చట్టం, శిక్ష, నేరం ఇవన్నీ మనకు అనవసరం. సముద్రం లాంటి ఈ పేటలో మనం తిమింగలం. దమ్ముంటే తెలుసుకున్నారా? లేకపోతే నోరు మూసు తలంచూపో. అంతేగాని ఈ నాగులుగారి దగ్గరకు వచ్చి రూల్స్ గీల్స్ అంటే తల మీద బొమ్మిడలు ఏం చేయగలరు? మన గురించి కావాలంటే ఈ పేటలో ఈ సన్నాసి నేను అడుగు. అవునులే, పేటలో పెద్దగా మురిగే ప్రతి కుక్క గురించి ప్రతి సన్నాసికి తెలిసే ఉంటుంది. మాటలతో నన్ను రెచ్చగొట్టకు. పొసు కొట్టేయగలను. కొట్టక
కూరలు పీకేయగలను. అంత మునగడివా? నాగులు, ఇతనెవరో తెలుసా? నా కన్న కొడుకు, నా ప్రాణానికి ప్రాణం. ఈ బాబు గారు మీ అబ్బాయా? నాకు నిజంగా తెలియదు బాబు. తెలుసుంటే చేయెత్తబోదును, మాట తొలగపోదును. నన్ను మన్నించండి బాబు. ఏం నాన్నగారు, ఈ నాగులు మీకు తెలుసా? తెలుసు అంటే మీ నాన్నగారు నాకు తెలియపోటేంటి బాబు. ఒకప్పుడు గ్యాలంలో చిక్కున్న చేపలాంటి నన్ను బయటికి లాగి తిన్నెట్టి బతికించారు. ఇది నాకు దేవుడితో సమానం బాబు గారు. రాజా, పెడదాం పద. రాజా బాబు, ఏ నాగులు, ఇక నుంచి ఈ నాగులు మీ నమ్మిన పంట అనుకోండి. కట్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఈ నాగులు ఉన్నాడనే సంగతి మాత్రం మర్చిపోకండి బాబు. నాగులు, ఇక నుంచి అమాయకుల మీద చేసుకుంటాం. కష్టపడి సంపాదించి బ్రతకటం నేర్చు. అలాగే బాబు. కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాతో డాన్స్ చేస్తావా? నీతో పోటీ చేస్తే నేను ఓడిపోవడం ఖాయం రా. కింద పడేస్తావు. దింపు తాతయ్య. నువ్వు ముద్దిస్తే గాని దింపనరా. ఛీ, ముద్దివ్వడానికి నువ్వే ఆడపిల్లవా? నీతో మాటల్లో పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం రా. రామయ్య బాబు, పద్మ వచ్చిందా? ఏం డాడీ, మీ ఆరోగ్యం అది? బాగానే ఉందమ్మా. పద్మ, మీ కాపురాన్ని గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను. కిషోర్ పట్టుదలకి, ప్రయోజకత్వానికి చాలా ఆనందిస్తున్నానమ్మా. తాత, నువ్వు కథ చెప్తానన్నావు, చెప్పవా? ఓహోహో అన్నాను కదూ. అవును రోయ్, చెప్తాను. అమ్మా పద్మ, నువ్వు బుల్లిబాబుని ఎత్తుకుని అయ్యగారింటికి వచ్చినప్పుడేనమ్మా అయ్యగారి ముఖంలో నవ్వు కనిపిస్తుంది. మనవడంటే అయ్యగారికి భలే ఇష్టం. ఓహో అలాగా, ఇట్స్ ఆల్ రైట్. రేపు కోర్టులో కలుసుకుందాం. గుడ్ నైట్. డాడీ, ఇలా వచ్చారేమిటి? అయిపోతున్న వయస్సు, అలసిపోయిన మనస్సు మనిషికి గమ్యం దగ్గర పడుతుందని తెలియజేస్తాయి కదా. అలాంటప్పుడు మిగిలిపోయిన కోరికలన్నీ త్వరగా తీర్చుకోవాలని ఆశపడతాడు మనిషి. ఇట్స్ న్యాచురల్. అవునా? మీ మనసులో ఉన్న కోరిక ఏమిటి? రాజా, చీకట్లో ఒక చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, ముసలితనంలో ఒక పసివాడు తాత అని పిలిస్తే అంత ఆనందం కలుగుతుంది. కళ్ళకు వాడంత వెలుగవుతాడు అని రామయ్య తరచూ చెబుతుంటాడు. అప్పుడు మీరేమనేవారు? నేనా? నిజమేనని ఒప్పుకునేవాడిని. రాజా, అనుక్షణం బిజినెస్ వ్యవహారాల్లో పడి కన్నబిడ్డలకు జరపవలసిన ముద్దు ముచ్చట్లు మర్చిపోతున్నానేమో అనిపిస్తుంది. అందుకే పద్మ తన పెళ్లి తాను చేసుకుంది. ఆ పెళ్లి కళ్ళారా చూసి అదృష్టం పోగొట్టుకున్నాను. కానీ రాజా, నీ విషయంలో మాత్రం అలా జరగదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, నేను అభ్యంతర పెట్టను. మనస్ఫూర్తిగా ఒప్పుకుని దీవిస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. అవును బాస్, ఆ రంగయ్యని మీరు ఎలాగైనా రక్షించాలి. అసలు ఆ రంగయ్య ఎవరు? మా ఇంటి దగ్గర ఉండే టాక్సీ డ్రైవర్. మనిషి ఎంతో మంచివాడు, అమాయకుడు. చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు. అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు. బాస్, మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సీత,
ఈ కేసు నేను టేకప్ చేస్తాను. నేరస్తుల్ని శిక్షించడమే కాదు, అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత, కర్తవ్యం. ఇట్స్ మై డ్యూటీ. రంగయ్య, తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు. నీకు జరిగింది ఏమిటో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. బెస్తపేటలో ట్యాక్సీ పెట్టు కూర్చున్నాను. ఇంతలో ఓ పెద్ద మనిషి చేపల గంప డిక్కీలో పెట్టించి ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. వెనకాల డిక్కీ తెరు. ఈ చేపల గంప ఎవరిది? నాది కాదు సార్, ట్యాక్సీలో వచ్చిన వారిదండి. అలాగా. ఏరా, చాలా తెలివి మీరిపోయారా మీరు? నాకేం తెలియదు సార్, ట్యాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి. ట్యాక్సీలు ఎవరు లేరు సార్. దొంగ విధవ, పోలీసులు కళ్ళు కప్పి బంగారం రవాణా చేస్తావా? పట్టుబడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా? నీ సంగతి, నీ ముఠా సంగతి తెలుస్తాను. అలా తప్పు చేసినాడు, తప్పించుకున్నాడు, నేను జైలు పాలయ్యాను. బాబు గారు, రోగిష్టి నా భార్య, విటోడైన నా కొడుకు, మొగుడు విడిచిపెట్టిన నా కూతురు, నేను లేకపోతే అనాథలైపోతారు బాబు, అనాథ. రంగయ్య, బాధపడక. నేరస్తుడు తప్పించుకుపోలేడు. అన్యాయంగా చట్టం చేతిలో ఎరుకున్న నిన్ను నేను కాపాడతాను. నీ ట్యాక్సీలో ఎక్కిన మనిషి ఎలా ఉంటాడు, ఏమేం మాట్లాడాడు, అవన్నీ చెప్తావా? ఏ టాక్సీ, వస్తావా? నా పేరేం ట్యాక్సీ కాదయ్యా. నీ పేరు తెలుసుకునే టైం లేదు నాకు. వస్తావా లేదా? అయ్యయ్యో, ఉండవయ్యా, రావటానికే కదా ఉన్నాం. అయితే మీరు ఆ బొట్టు తీసుకెళ్ళి దిక్కులు పెట్టు.
నీలాంటి దేశద్రోహులు చట్టం నుంచి తప్పించుకోలేరు. నీలాంటి దుర్మార్గులు ఈ స్మగ్లింగ్ నేరాలు చేస్తూ ఉంటే పాప అమాయకులు శిక్షించబడుతున్నారు. నువ్వు చేసిన వెధోపరికి పాప టాక్సీ డ్రైవర్ జైలు పాలయ్యాడు. పెద్ద దేశభక్తున్నంటూ నేరస్తులను పట్టుకుంటాను, దేశద్రోహులు శిక్షిస్తానని కబుర్లు చెప్పి నీ ఇంట్లో ఉన్న పెద్ద దేశద్రోహి. రాయ్, ఏమిటి మీ కుశలం? నాన్న ఒక పెద్ద స్మగ్లర్ చేస్తాం. తీరుస్తారా? ఒక్క కోరిక ఏమిటన్నా? వరాలు అడుగు తీరుస్తాను. థ్యాంక్ యూ జహాపనా. ఆ ఆభరణాలు గుర్తించగలరా? గుర్తించలేకే? మన ప్రేమకు సమాధి కట్టిన కసాయి తండ్రివి. ఇవి నా తండ్రి యుద్ధ రంగాన వాడిన ఖడ్గ కవచాలంకారములు. ఇవి మా మొఘల్ వంశాధిపతుల వస్త్ర వజ్రాభరణములు. జహాపనా, మీకు నిజంగా నాపై ప్రేముంటే మీ అబ్బాజాన్ ఖడ్గము చేబూని మీ వంశాలంకారములైన ఆభరణములను నాకు కానుకగా ఇవ్వరా? ఆగండి! ఈ విలువైన కళాఖండాలు, ఈ వజ్రాభరణాలు మా సొంతం.